దిగులుండదు, నెమ్మది కలిగి ఉంటారు. ఎందుకంటే ప్రభువును ఆశ్రయిస్తున్నారు కనుక. నరులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని బైబిల్. దేవునికి స్తోత్రం. కనుక ఆయన ఆశ్రయించు వారంట గొప్ప సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఆశ్రయించడం అన్నది చిన్న సంగతి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా నేను మీకు ఒక లేఖనంలో ఒకసారి నేను మీకు చెప్పాను. బైబిల్ గ్రంథంలో ఆశ్చర్యం దాని ఒక మాటను, నీవు మాకు ఒక ఆశ్రయం నిచ్చితివి అంటాడు. ఆశ్రయం అంటే గోడ. గోడ ఎంత దిట్టగా ఉంటుందో వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించే స్థాయి విశ్వాసం అంత బలం ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ మధ్యకాలంలో చదివాను, నీవు మాకు ఆశ్రయం నిచ్చితివి అంటే అది ఫుట్ నోట్ లో వచ్చరికి ఏంటి ఆశ్రయం అంటే అది ఒక గోడ అంట, వాల్. ఆ గోడ ఎందుకంటే గోడ ఎంత బలం ఉంటుందో ఆ బలమైనటువంటి విశ్వాసం కూడా ఆ విశ్వాసంతోనే దేవుని ఆశ్రయించే విధానం. వేస్తారు ఆశ్రయం ఎవరంటే జీసస్. ఆశ్రయపురాలు బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం ఉంటాయి. మిగతాండి 5 ఆశ్రయపురాలు ఆశ్రయపురం. ఏంటి ఆశ్రయం అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆశ్రయపురానికి వస్తే వారికి క్షమాపణ తప్ప తిరిగి మరణశిక్షలు విధించడం అనుకుంటాం. క్రైస్తవం యేసు ప్రభువారు ఆశ్చర్యపురంగా అనుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభువుని ఆశ్రయించే విధానం కూడా పరిశుద్ధతో ఆశ్రయించాలి, విశ్వాసంతో ఆశ్రయించాలి, నమ్మి ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ఆశ్రయించే విధానం. ఏదో ఆశ్రయిస్తున్నాం అని కాదు, దేవునికి అనుకూలంగా ఆయన ఆశ్రయించాలి. బైబిల్ గ్రంథంలో పరమ తండ్రికి యేసుప్రభు కూడా తెలుసంట. నిజంగా అతను ఎంతమంది ఆశ్రయిస్తున్నారు, ఎంతమంది నమ్ముతున్నారు, ఎంతమంది అతని పట్ల ఎట్లా ఉన్నారు దేవుడికి తెలుసట. కనుక నేనైనా మీరైనా అందరూ నేర్చుకుందాం. ప్రభా, నిన్ను ఆశ్రయించగల వ్యక్తిని మాకు వ్యక్తిగా మా జీవితాలు మార్చండి. మనుషుల్ని, లోకాన్ని, పరిస్థితుల్ని ఆశ్రయించిన దానికంటే నిన్ను ఆశ్రయించే శక్తిని, నిన్ను ఆశ్రయించే విశ్వాసాన్ని, నిన్ను ఆశ్రయించే నమ్మికను, నిన్ను ఆశ్రయించే దైవికమైన పరిశుద్ధతను మా అందరికీ దయచేయండి ప్రభా. ఆయన ఆశ్రయించు వారు సంతోషంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి ఇంకా దిగులు లేక బాధ పరిస్థితులు ఏముండవు. వారు నెమ్మది కలిగి ఎంతో సంతోషంతో ఉంటారు. కనుక ప్రభువుని ఆశ్రయించే జనంగా నేను మీరు ఉంటాను. ప్రభా, నమ్మి ఆశ్రయించే వారికి ఎప్పుడూ దేవుడు సిగ్గునందనివాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథాన్ని పరిశీలిద్దాం. దేవునికి స్తోత్రం. లేఖనాల్లో 2వ విషయాన్ని నేను చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. దేవుని రాజ్యము ఉమ్, భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నిజమైన ఆనందం ఏంటంటే దేవుని పరిశుద్ధ రాజ్యం. కష్టంలో, బాధలు, సంతోషంలో, అన్ని విషయాల్లో దేవుని వాక్యానుసారంగా ఆనందాన్ని కలిగి ఉన్నది చిన్న సంగతి కాదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట శిష్యులతో చెప్తాడు ప్రభు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒకసారి 11వ వచనం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. లేఖలో నా నిమిత్తము ప్రజలను నిందించి హింసించి అబద్ధంగా మేము చట్టమాటలు పలికితే మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అది. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రజలు నిందించినప్పుడు సంతోషిస్తే కోపంతో రెచ్చిపోతాం, పౌరుషంతో రెచ్చిపోతాం. వారు ఒకటంటే మనం 10 అనే స్థాయికి వెళ్ళాం. సరే, మరి బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒకవేళ ఎవరు నా మీద నిందగా మాట్లాడు, మీ మీద నా నిమిత్తం మీ మీద నిందలేసి అబద్ధంగా చెడ్డగా మీరు మాట్లాడితే మీరు సంతోషించి ఆనందించండి అని. ఎంత ఓపిక ఉండాలి, ఎంత దైవికమైనటువంటి విశ్వాసం ఉండాలి,
ఎంత ఓర్పు సహనం ఉండాలి ఈ విషయంలో. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తండ్రి కనికరించు తండ్రి. నీ పాదాల దగ్గర క్రైస్తవ్యం అనేది అది ప్రాక్టికల్ లైఫ్. అది కేవలం మామూలు పరిస్థితి కాదు, ప్రాక్టికల్ లైఫ్. మేము క్రియాపూర్వకమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నంత స్థాయికి మా జీవితాలు ఎదిగింపచేయమని మీరు ప్రార్థించుకోవాలి. ఎందుకంటే విశ్వాసము క్రియలు కలిసి ఇజుపట్టు క్రైస్తవ్యంలో వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రభునందు విశ్వాసం ఉండాలి, అది క్రియల్లో ఉండాలి. ఆ ఇజుకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు క్రియాపూర్వకమైన విశ్వాసమైన వ్యక్తిగా మీరు ఉండగలుగుతాం. మామూలు కాదు. దేవుని స్తోత్రం. అపోస్తలులు విశ్వాసం ఉంచారు, క్రియలు ఉంచారు. రెండూ కలిపి వాళ్ళని బలిపీఠం దగ్గర చేర్చాయి. సాక్షులు సాక్షులుగా ఉన్నారు. ప్రభుకి మహిమతో ప్రభు కొరకు చనిపోవడం కన్నా త్యాగపూరిత క్రైస్తవులుగా ఉన్నారు. సాక్రిఫైడ్ క్రిస్టియన్స్ అంటే వేరు. వాళ్ళు మామూలు కాదు. నమ్మే క్రైస్తవులు బోడు మంది ఉంటారు. అవసరాలకి అని ప్రార్థించే క్రైస్తవులు బోడు మంది ఉంటారు. లోకంలోనే చాలా మంది ఆయన్ని అవసరానికి నాకు ఈ బాధ ఉంది, ఈ బాధ తగ్గిపోవాలి, ప్రార్థన చేయండి అని వారు బోడు మంది ఉంటారు. కానీ సాక్రిఫైడ్ క్రైస్తవులు, ప్రభు కొరకు ప్రాణాలు పెంచే క్రైస్తవులు తక్కువ. భక్తుడు పౌలు గారు చెప్తాడు, ప్రభు కొరకు నా ప్రాణార్పణముగా నేను పోయబడుచున్నాను అంటాడు. తన ప్రాణాన్ని అర్పణముగా పోస్తున్నట్టు. ఎంత త్యాగం చూడండి. దేవునికి స్తోత్రం. మరి అలాంటి ధన్యతలోనికి మనం వెళ్ళాలంటే ఎంత దైవిక విశ్వాసం, ప్రార్థన, మరి ఇవన్నీ మనకి ఉండాలి. నేర్చుకుందామండి. ఒక్కసారి పెద్ద అయిపోలేం. కొంచెం జాగ్రత్తగా నేర్చుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తండ్రి నన్ను అంత దైవిక విశ్వాసానికి, ఆత్మీయ విశ్వాసానికి నన్ను నడిపించండి తండ్రి. ఏదో అన్నట్టు సంఘానికి నేను చెప్తాను, కాలక్షేప సభ్యులుగా ఉండద్దు. ప్రజలు బైబిల్ అందరూ జాగ్రత్తగా గమనిద్దాం. మంచి త్యాగపూరితమైనటువంటి క్రైస్తవులుగా ఉందాం. మనం ఉందాం. మంచి ఫెయిత్ఫుల్ క్రిస్టియన్ గా మనం ఉందాం. నమ్మకమైన క్రైస్తవులుగా మనం ఉందాం. మంచి ప్రేయర్ఫుల్ క్రిస్టియన్ గా ఉందాం. ప్రార్థించే క్రైస్తవులుగా ఉందాం. మంచి అనాయింటెడ్ క్రైస్తవులుగా ఉందాం. అభిషేకమని క్రైస్తవులుగా మనం ఉందాం. బైబిల్ దేవుని వాక్యంలో మనం ప్రీచింగ్ అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే క్రైస్తవులుగా మనం ఉంటాం. ప్రభా అలాంటి దైవిక క్రైస్తవ ఇవన్నీ కలిసి మనని ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే క్రైస్తవునిగా చేస్తాయి. క్రైస్తవుడు ప్రభు సారూప్యంలోనికి మార్చబడిన క్రైస్తవునిగా మనం చేస్తాయి. ఇవన్నీ లేకుండా అది రాదు. కనుక ఆత్మీయందరి ఆనందం మీకు ఎన్నోసార్లు ఉదాహరణ చెప్పాను. పౌలు గారు శీల గారిని శుభ్రంగా దెబ్బలు కొట్టి జైల్లో పెడితే వాళ్ళు సంతోషించి కీర్తన పాడుతున్నారట. మీలో ఎవరికి ఎన్నో సంతోషం కలిగినా వారు కీర్తన పాడాలి. మీరు ఎవరినో శ్రమ కలిగినా వారు ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఉంది, మీరు ఎవరో రోగి అన్నాడా వారు సంఘ పెద్దని పిలిపించాలి, ప్రభునామం ఉండ ప్రార్థన చేయాలి. విశ్వాసయుతని ప్రార్థన రోగిని స్వస్థపరచని బైబిల్లో రాయబడింది యాకోబు రాసిన పత్రికలో. కనుక దేవుని మరి ఇక్కడ సంతోషం కలిగినా కీర్తన పడవంటే వీడు శ్రమలో ఉన్నప్పుడు బొండములు బిగించి కాళ్ళు చేతులు కట్టి అంత బాధకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు రక్తశక్త దేహాలతో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభువును స్తుతించారంటే అది పరిశుద్ధాత్మ. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు మొదటి పేతురు గ్రంథం 4వ అధ్యాయంలో నేను మీకు ఒక విషయాన్ని నేను ఎప్పుడు ఈ శ్రమల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి చెప్తుంటాను. మొదటి పేతురు 4వ అధ్యాయంలో మీరు 14 నుంచి చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు ఆ, నింద పాలిన ఎడల మహిమా ఆ, స్వరూపుని ఆత్మ అనగా ఉమ్, దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. అది ఎందుకంటే మనం నిందల పాలైనప్పుడు, శ్రమల పాలైనప్పుడు, బాధల పాలైనప్పుడు, ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు బాధలు బైబిల్ దేవుని ఆత్మ మన మీద నించుంటాడు. ప్రైజ్ గాడ్. మనని బలపరచడానికే దేవుని ఆత్మ మనలోని కాదక్కడ మన మీద నుంచి ఉంటాడు. దేవుని స్తోత్రం. ఎందుకు? నీవు దైవ దృష్టి వ్యతిరేకమైన పరిస్థితికి వెళ్లకుండా, ఆ శ్రమలో నువ్వు దైవ దృష్టి వ్యతిరేకం కాలిపోకుండా, ఆయన ఆ శ్రమలో నువ్వు బాధలో వెళ్ళిపోకుండా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యానుసారంగా నువ్వు ఉండటానికి, నిలబడటానికి శక్తిని, విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నెమ్మదినివ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నీ మీదనే నించొని ఎక్కడ నువ్వు దైవ చిత్తాన్ని కోల్పోకుండా నీకు నాకు సహాయం చేస్తారని
లేఖనాలు రాయబడి. కనుక దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే మనకు అర్థమైంది. అది మామూలు కాదు. బైబిల్ గ్రంథంలో ఇంకా మీకు చెప్తాను. సమూయేలు గ్రంథంలో రాస్తాడు, ఆ దావీదు నిబంధన మనసును తెస్తున్నప్పుడు సంతోషంతో మందసం ఎదుట అతడు నాట్యమాడుతూ తన రాజు అన్న సంగతే పూర్తిగా మర్చిపోయి, అంటే దైవ సంతోషంతో అతడు నాట్యమాడతాడు. అది భార్య కొంచెం వేరే విధంగా అనిపించి మనసులో అతన్ని దూషించింది. దాని ఫలితం పొందిందండి. బిడ్డలు పుట్టలేదు ఇంకా. అయినా సౌలు కూతురికి మీకాలకి ఇంకా పిల్లలు పుట్టలేదు. అందుకే తన భర్తనే దైవ దృష్టికి వ్యతిరేకంగా మనసును హీనపరిచింది కనుక దేవుడు ఇవ్వలేదు. అయినప్పుడు దావీదు అంటాడు, నేను ఎక్కడ నాట్యం చేశాను? నేను ఎక్కడ 10 మంది అల్లరితో కూడిన కుర్రోళ్ళతో కలిసి నాట్యం చేయలేదే. వాక్యానికి వ్యతిరేకంగా నేను నాట్యం చేయలేదే. మీకు అది ఏవో డీజే బాక్స్ ఏవో పెట్టుకొని నేను డాన్స్ చేయలేదు కదా. దైవ మందస్సం వెరీ 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 ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్. దేవుని యొక్క మందస్సాన్ని మన ఊరికి తీసుకొస్తున్నప్పుడు నేను సంతోషం పట్టలేక ఆ మందస్సం ముందు నేను, ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఎంతో అక్కడ ఫిలిస్తీన్ దేశంలో ఉండిపోయినది. అలాంటి పరిస్థితుల నుంచి నేను ఆ యొక్క నెలలో సంవత్సరాలు మొత్తం ఉన్న అక్కడి నుంచి నేను మందసాన్ని తీసుకొస్తూ నేను పట్టరాని సంతోషంతో నేను నాట్యం చేశాను తప్ప నేను దైవ దృష్టికి వ్యతిరేకంగా నేను నాట్యం చేయలేదు అని చెప్తాడు. అంటే దేవుని మందసం కొరకుండే గొప్ప సంతోషం అది సృష్టిలో ఎవరికి ఉండదు. అంత గొప్ప సంతోషం మన జీవితంలో, మన హృదయంలో, మన కుటుంబంలో, మన బ్రతుకులో, మన సంఘంలో, మన సమస్తంలో కూడా దేవుని మందస్సం ఉంటే, శక్తి ఉంటే ఆ సంతోషం వేరు. దేవునికి స్తోత్రం. ప్రపంచం వచ్చి మనం ఆలోచించాం. రాజు అతను తోటి సైనికులు పక్కన ఉన్నారు, సామంతులు పక్క ఉన్నారు, ఇతరులు ఎవరో పక్క ఉన్నారు, ఎంతమంది పట్టించుకోడు. దేవుని మందస్సాన్ని చూశాడు. తన కళ్ళు నిండా మందసం, తన హృదయం నిండా మందసం, తన జీవితం అంతా ఆత్మ నిండా మందసం ఉంది. కనుక ఆ మందస్సాన్ని క్రైస్తవుడు తీసుకొస్తున్నప్పుడు నాట్యం చేసి సంతోషిస్తాడు. ఆ సంతోషం చాలా అద్భుతమైనది. దేవుని శ్రమలో సంతోషించి పౌలు దేవుని మహింపరిచాడు. మందస్సాన్ని తీసుకొస్తున్నప్పుడు భక్తుడు దావీదు సంతోషించాడు. ఈ సంతోషాలు దేవునికి మహిమ తెచ్చేవి, దేవునికి ఘనత తెచ్చేవి. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా, దయచేసి సంతోషం అంటే ఏవో శారీరక సంతోషాలు కాదు. అది నిజం. హేరోదు సంతోషం వేరు. సూచక్రియ చూడాలని, ఎప్పటి నుంచో యేసుని చూడాలని ఈ సంతోషం అది వేరు. కానీ నిజానికి అతన్ని ప్రేమించడం కానీ, యేసును ఏదో విశ్వసించడం కానీ ఏం చేయలేదు. అతను దైవ దృష్టి వ్యతిరేకంగానే ప్రవర్తించాడు హేరోదు. లేఖనం చెప్తుంది, దైవ సంతోషంలో ఇంత గొప్ప స్థితి ఉంది. దేవుని రాజ్యం భోజనం పానమును కాదు కానీ పరిశుద్ధాత్మయందలి సంఘము ఆత్మయందలి ఆనందాన్ని అనుభవించే దైవిక సంతోషభరితులు కావాలి. దేవునికి స్తోత్రం. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరమగీతము 2వ అధ్యాయం 3వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునే నేను అతని నీడను కూర్చుంటిని. అతని ఫలము నా జీవకు భద్రము. అది ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటాను. దేవుని నీడను కూర్చోవడం, దేవుని నీడను ఆశ్రయించడం, దేవుని నీడలో జీవించడం అది చిన్న సంగతి కాదు. బైబిల్ గ్రంథంలో ఉంది, నేను ఎక్కడో కూర్చోలేదు, నా యేసయ్య నీడలో కూర్చున్నా. ఆ నీడ తాగితే చాలు స్వస్థ, ఆ నీడ తాగితే చాలు శక్తి, ఆ నీడ తాగితే చాలు అభిషేకం, ఆ నీడ తాగితే చాలు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో దేవుని పాలన మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే సంఘము సార్వత్రిక సంఘం అంట ఆనందభరితని నేను ఆ యొక్క పురిని
ఆ దేవునికి వాక్య సమాన నీడలో నేను కూర్చుంటుని. యేసు అంటే వాక్యం. వాక్య నీడలో ఉండాలి. అందుకే బాబు దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి అని అందరికీ బతిమలాడుతూ ఉంటాను. ఎందుకు? దయచేసి రండి. మీకు బయట కాన్సంట్రేషన్ ఉండదు. మాక్సిమం లోపలికొచ్చే ప్రయత్నం చేయండి అని చెప్తుంటాను. కానీ బయట వాళ్ళు వినకుండా అట్లనే కూర్చొని గడుపుతున్నారు. నీకు లెట్ దెమ్ డూ. నేనేం చేయలేను. గాడ్ వాంట్ ఆయన ఏ యాక్షన్ తీసుకోరో ఆయన యాక్షన్ తీసుకుంటాడు. ప్రైజ్ గాడ్. గుర్తుపెట్టుకోండి. నేను దానికి ఏం చేయలేను. దేవుడు ఎలా యాక్షన్ తీసుకుంటే ఆయన వాళ్ళకి దానికి బాధ్యులు. చెప్పిన మాట వినకపోతే నేను చేయలేను. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం ఏంటంటే దేవుని యొక్క వాక్యంలో ఇలా ప్రజలకి చోటు చాలట్లేదని నేను ఇంచుమించు 17 మంది నాతో పాటు 17 మంది నిన్న వచ్చి మందిరం అంతా శుభ్రం క్లీన్ చేశారు. 17 మంది వచ్చారు. మాట కొట్టకుండా బిడ్డలు వచ్చారు. దేవుడు వారిని దీవించారు కాక. చాలా మంది వచ్చి ఆ లోపల బయట పైన కూడా బాగా కొంచెం వరకు ఉంది. వాళ్ళ రాత్రిది పూజ చేస్తారు. నీట్‌గా ఇప్పుడు కొంచెం ఆ సండే స్కూల్ రూమ్‌లో కొంతమంది కనీసం 10, 15 మంది కూర్చోడానికి అవకాశం ఉంది. ఆ రూమ్ తయారు చేశారు. అన్ని మొత్తం తీసేశారు. నేనెందుకు చెప్తున్నానంటే ప్రస్తుతానికి మన మందిరం లేదు. మీరు ఉన్న జాగాలో లోపటైనా కూర్చొని ఏదో పాస్టర్ నేను కింద కూర్చోనంటే ఏదో చైర్ పక్కన ఎక్కడి దగ్గర ఏసుకొని లోపల కూర్చోవచ్చు.